తెలంగాణ, జై జై తెలంగాణ. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ రోజు అనిపించినాం కదా, ఆ రోజు నినదించినాం కదా. మనము ఆర్ట్స్ కాలేజ్ ముందు చేసిన ఉద్యమాలు మర్చిపోయారా? 10 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి మిత్రులారా. ఏ విధంగా పోరాడినామో, ఏ విధంగా మనం పరుగులెత్తామో, ఎలాంటి బాష్పవాయువుల ముందు మనం పరిగెత్తామో ఒకసారి ఆలోచించండి. ముళ్ళ కంచెలు సైతం దాటుకొని మనం ఉద్యమించినాం. మర్చిపోయారా మిత్రులారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు. శ్రీకాంతాచారి గారికి జోహార్. తెలంగాణ శ్రీకాంతాచారి గారికి. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడే మర్చిపోలేదు, ముగిసిపోలేదు. మనం మారుమూల ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వచ్చిన మనము ఎక్కడో చిన్న చిన్న గ్రామాల్లో ఉండి ఇంత ఉన్నత చదువులు చదవడానికని మనము నేడు ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కడం అంటే అది మామూలు విషయం కాదండి. మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో మన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా కానీ ఏదో విధంగా పనులు చేస్తే మనం ఇంతవరకు వచ్చినామంటే నిజంగా అది మన అదృష్టం అండి. ఎంతమందికి అదృష్టం తగ్గుతుంది? ఉస్మానియా కాలేజీ మెట్లు ఎక్కాలంటేనే ఎంతో అదృష్టం చేసుకున్నట్టు మనం. అట్లాంటి యూనివర్సిటీలో మనం చదువుకొని ఉన్నత విద్యలు చదివి అభ్యసించి కూడా మనం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినందుకు మనం నిజంగా గర్వించాలండి. ఎందుకంటే ఈ అవకాశం మనకు మాత్రమే దక్కింది. మారుమూల ప్రాంతాల్లో చదువుకున్న అందరికీ ఈ అవకాశం దక్కలేదండి. ఈ ఉద్యమంలో మనం దేనికోసం పోరాడినామో, ఏమి సాధించుకోవాలనుకున్నామో, ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఒకనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేశామో అప్పుడు నిరక్షరాస్యులు సైతం పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు చదువుకున్న మనందరము ఉన్నత విద్యలు చదివి ఆర్ట్స్ కాలేజీలో ఉన్న తర్వాత కూడా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో బీభత్సమైన పోరాటాలు చేసినాం. మర్చిపోయారా మిత్రులారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ ఉద్యమ స్ఫూర్తి నేటికి మనకు ఆదర్శప్రాయంగానే ఉంది. ఎన్నో సమస్యలు కోర్చుకున్నాము, ఎన్నో బాధలు కోర్చుకున్నాము, ఎన్నో దెబ్బలు కూడా భరించుకున్నాము. మన కోసం పోలీసు వ్యాన్లు వచ్చినా మీరు మర్చిపోయారో లేరో? ఎల్హెచ్ దగ్గర అంటే మన లేడీస్ హాస్టల్ ముందు డీసీఎంలో లేడీస్ పోలీసు వచ్చారండి, లాక్కొని వెళ్ళి అందులో బంధించారు. ఎంత ఉద్యమం చేస్తామో మనకు మేడం విజయశాంతి గారు కూడా మనకు కోఆపరేట్ చేశారండి. మీరు మర్చిపోయారో లేదో తెలియదు. ఇదే ఆర్ట్స్ కాలేజీలో మన రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. పెద్దిరెడ్డి గారు వచ్చారు. మన సినీ నాయకుడు హీరో కృష్ణరాజు గారు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మర్చిపోయారా మిత్రులారా? ఆ టైంలో మేము ఉన్నామండి. బద్రి గారు నా సుపరిచిత క్లాస్మేట్. సో అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము, నిరాహార దీక్ష చేశాము. మాకు ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినప్పటికీ మాకు ఫోటోలు వద్దు, మాకు ఎలాంటి జైలుకు వెళ్ళిన సాక్ష్యాలు కూడా మేము భయపడి బయటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆడవాళ్లకు ఒక మచ్చ వస్తే బాగుండదు అనేసి బయటకు వెళ్ళామండి. చాలా ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి ఎన్నుకున్నాము. నా మిత్రుడు వాసుదేవరెడ్డి వరంగల్లో మీకు తెలిసే ఉంటారు. గత 2000 సంవత్సరం నుండి నేటి వరకు నేను విద్యార్థి ఉద్యమ నాయకురాలుగా ఉంటూనే ఉన్నాను. కానీ ఎక్కడ కూడా మాకు గుర్తింపు అనేది లేదండి. ఈవెన్ నా మిత్రుడు వాసుదేవరెడ్డి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు, వికలాంగుల శాఖ అధ్యక్షుడు మిత్రుడు. చాలాసార్లు మేము కాకతీయ యూనివర్సిటీలో కానీ ఉస్మానియాలో కానీ వాళ్ళని తీసుకొచ్చాము ఇక్కడికి. ఇక్కడ నుంచి మనం మా వరంగల్ కూడా పాదయాత్ర చేసిన నా మిత్రులు ఉన్నారు ఇప్పటికి, పీజీ చేసిన వాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. అయితే మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే వాటిని మనం నెరవేర్చుకునే విధంగా మన వంతు ప్రయత్నం చేద్దాం. మనకు 250 గజాలు ఇంటి స్థలం అన్నారు. మన కార్యాచరణ చూడండి, భవిష్యత్తు గురించి మన కార్యాచరణ అన్నారు కదా. ఈ 250 గజాల స్థలంతో పాటు ప్రతి గ్రామంలో ఉద్యమకారులకు ఒక గుర్తింపు ఉండాలి. అదేవిధంగా మనకు ఇదివరకు స్వాతంత్ర సమరయోధులకు ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇస్తున్న అలవెన్సెస్ మనకు ఇవ్వాలి. అదేవిధంగా దాంతోపాటు మనందరికి ఒక ఐడెంటిటీ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు ఉన్నట్టుగానే ఐడెంటిటీ కార్డు మనకు ఉద్యమకారులకు ఉండాలి. ఆ తర్వాత మనందరి కోఆపరేషన్ చాలా తక్కువైపోయిందండి, చాలా తగ్గింది. ఈరోజు ఇంతమంది ఎంతో వందల మంది ఉన్నాం మనం. ఈరోజు ఇంత తక్కువ మందిని చూస్తే బాధ అనిపిస్తుందండి. పిడికిలెత్తి మనం ఒక్కసారి జై తెలంగాణ చెప్పి పరుగులెత్తినమండి. ఎన్సీసీ గేటు నుంచి తార్నాక వరకు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ నాయకులు ఎక్కడున్నారు? ఆ విద్యార్థి నాయకులు ఎక్కడున్నారు? మీరు ఈ స్పీచ్ వినే ఉంటారు. దయచేసి మీరు ఎక్కడున్నా మీ వంతు సహకారం అందించండి. ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు మీకు మీరుగా దయచేసి బయటికి రండి. ఆడమ్మాయిలు రాలేకపోతున్నాం, కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు ఉంటాయి అందరికీ. దయచేసి అన్నలారా మీరు ఎక్కడున్నా, అక్కలారా ఎక్కడున్నా ఈ సమాచారం మీకు అందే ఉంటుంది. మన గ్రూపులలో మన మిత్రులు మనకు సెండ్ చేసి ఉన్నారు. చాలామంది అటెండ్ కాలేకపోయారు. మీ వంతు సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతాం.
భవిష్యత్తు తరాలకు కూడా మనం ఒక ఆదర్శంగా నిలిచిపోదాం. మన పిల్లలకే కాదు, మనం పాఠశాలల్లో, నేను టీచర్ కూడా పనిచేస్తానండి ప్రైవేట్గా. సో ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు, ఉపాధి లేదు, మనకి ఇంకా వెనకబడి ఉన్నాం. మన భవిష్యత్ తరాలకు, మన విద్యార్థులకు మనం పాఠాలుగా రావాలి. ఆ విషయాలను మనం చెప్పగలగాలి. పాఠ్యాంశంలో మన విద్యార్థి ఉద్యమ నాయకుల చరిత్రను, మన పోరాట ప్రతిమను, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమాలను కొన్ని పాఠ్యాంశాలుగా చేర్పించాలి. అదే 6th క్లాస్ నుంచి ప్రారంభిస్తేనే బాగుంటుందని విద్యా కమిషన్ కూడా నేను వేడుకుంటున్నాను. ఇది ఒక విద్యార్థి స్కూల్ నుంచే ఎదగాలి. ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మారాలంటే పాఠశాల స్థాయి నుంచే ఎదగాలి. ఏదైనా బాల్యంలోనే నేర్చుకుంటాం. కాబట్టి మన ఉద్యమ చరిత్రను పాఠశాలల్లో కంపల్సరీ ఎడ్యుకేషన్లో తెలుగు సబ్జెక్ట్లో కానీ, మన సోషల్ విషయంలో కానీ ఒక టాపిక్గా కంపల్సరీ పెట్టాలని మనందరి తరఫున నేను విద్యాశాఖ వారిని వేడుకోవడం జరుగుతుంది, కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్ నుంచి చాలామంది తక్కువ వచ్చారండి. దయచేసి ఎక్కడున్న ఉద్యమకారులు రావాలి. మన వంతు కర్తవ్యం నెరవేర్చుకుందాం. మన కార్యాచరణను ముందున్న చూడండి, భవిష్యత్ తరాలకు మనం అందించే సమాచారాన్ని కొంచెం దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఏ మూలనున్నా, ఎక్కడున్నా దయచేసి రావాలి. మీరందరు రావాలి. మీరందరూ పోరాడిన వాళ్ళు ఎన్నుకుంటున్నారు, ఎక్కడెక్కడో చీలికలు అయిపోతున్నాయి. దయచేసి చీలికలు కావద్దండి. మనందరము యూనిటీగా ఉంటేనే ప్రభుత్వంతో కొట్లాడగలం. ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, కానీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేర్చింది. వాటిని ఇప్పటి వరకు కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు. అంటే మనలో నెగ్లిజెన్సీ ఉంది. మన ఉద్యమకారులలో కొందరు సపరేట్ అయిపోతున్నారు. దయచేసి మనం అప్పుడు సపరేట్గా ఉద్యమం చేయలే, అందరం కలిసి చేసాం. అన్ని ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్, అందరి ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ ఉంది. దయచేసి అందరూ ముందుకొచ్చి మన యొక్క కోరికలను, మన యొక్క విన్నపాలను కూడా మన ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన అన్నలకు, మన సీనియర్ అన్నయ్యలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. థ్యాంక్ యూ.